హలో ఫ్రెండ్స్, నేను వచ్చేసి దోహా ఖతర్‌లో ఉంటాను. నాతో పని చేస్తున్న మా కొలీగ్‌కి అయితే డిన్నర్‌కి రమ్మనైతే ఇన్వైట్ అయితే చేసిన. "ఏం తింటావు భయ్యా" అని చెప్పంగానే అయితే నేనైతే చికెన్ బిర్యానీ కావాలా అది కూడా హైదరాబాద్ బిర్యానీ అని చెప్పంగానే ఫ్రెష్‌గా కోళ్ళు తీసుకుందామని చెప్పేసి అయితే దగ్గరలో ఉన్న ఒక చికెన్ సెంటర్‌కి అయితే వెళ్ళినాం. ఇక్కడనైతే కోడిగుడ్లు కూడా అవైలబుల్‌గానే అయితున్నాయి. ఇందులో ఫారం కోళ్ళతో పాటు దేశీ కోళ్ళు, దాని తర్వాత కంజుపిట్టెలు, పావురాలు, బాతులు కూడా ఇక్కడనైతే ఉన్నాయి. ఒక మంచి కొన్ని యూస్ అయితే సెలెక్ట్ చేసి అయితే ఇది నేనైతే కట్ చేయమని చెప్పేసి అయితే అప్పచెప్పినాం. ఈ ఫ్రెష్ పారం కూడా వచ్చేసి 20 రియాల్ అన్న. బిర్యానీ చేయాలంటే సామాన్ అయితే ఉండాలని చెప్పేసి అయితే సామాన్ తీసుకుందామని చెప్పేసి అయితే దగ్గరలో ఉన్న రిటైల్ మార్ట్ అయితే ఇక్కడ జుమ్మరాత్రి కాబట్టి వాళ్ళనైతే ఫుల్ జనాలు అయితే ఉన్నారు. ఇక్కడనైతే మేమైతే కొన్ని తీసుకోవాల్సిన వెజిటేబుల్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ అస్సలు హైదరాబాద్ బిర్యానీ ఎత్తున్నాం అంటే హైదరాబాద్ మసాలా ఉండాలని చెప్పేసి అయితే హైదరాబాద్ ఈ బిర్యానీ మసాలాను అయితే తీసుకొని నేరుగా కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇక్కడ జనాలు అయితే ఫుల్ ఉన్నారు కాబట్టి నా లైన్ వచ్చేసరికి చాలా టైం బిల్ అయితే కట్టేసిన తర్వాత మేమైతే కొత్తిమీర పుదీనా అయితే మర్చిపోయినాం. వెళ్తున్న దారిలో మిల్క్ మార్ట్లోనైతే కొత్తిమీర అయితే తీసుకుందామని చెప్పేసి అయితే వచ్చిన. ఇక్కడ కొత్తిమీర ఎక్కడ ఉంది భయ అంటే ఇక్కడ అని చెప్పి నేనైతే కొత్తిమీర పుదీనానైతే ఇచ్చేసిండు. ఇవి లేకుండానైతే అసలు బిర్యానీ కాదు. ఈ వీడియోకి లైక్ వేసుకోండి.